నేటి ముఖ్యాంశాలు. శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయంలో అట్టహాసంగా చిన్నారులచే వీరశైవ అనుభవ మంటప నాటక ప్రదర్శన. బురదమయంగా మారిన రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేసిన పాత తాండూరు వాసులు. వార్డు నంబర్ 24లో విద్యుత్ దీపాల ఏర్పాటు సంతోషం వ్యక్తం చేసిన కాలనీ వాసులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శ్రావణ మాసం సందర్భంగా తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయంలో వీరశైవ చిన్నారులచే వైభవంగా వీరశైవ అనుభవ మంటప నాటక ప్రదర్శన నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా కొనసాగుతున్న శ్రీ శరణు బసవేశ్వర ప్రవచన కార్యక్రమంలో భాగంగా చివరి ఘట్టంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా శ్రీ శరణు బసవేశ్వర రథోత్సవం, అక్క మహాదేవి వీరశైవ అనుభవ మంటప నాటక ప్రదర్శన కన్నుల పండుగగా కొనసాగింది. అక్క మహాదేవి జీవిత చరిత్ర ప్రధాన ఘట్టాలను చిన్నారులు ప్రదర్శించారు. నాటక ప్రదర్శనలో ప్రతిభ కనబర్చిన వీరశైవ చిన్నారులకు నిర్వాహకులు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రవచనకర్త మడపతి రాజశేఖర స్వామి, వీరశైవ సమాజం సభ్యులు, వీరశైవ యువదళ సభ్యులు, అక్కన్న బలగ మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నంది కట్టకు పోయి చాణకసర్ప మళ్ళీ తిరిగి వస్తాడంట. ఆ నంది కట్టను కూడా ఏర్పాటు చేసినాము. దేహం అనేటువంటి పవిత్ర దేహం శాఖలు ఎవరు కన్నులతో ఓకే రెడీ సార్ లేవండి సార్ సార్ రెడీ చిన్న బేబీ కండనేని వైష్ణవి గారిని సత్కరించవలసిందిగా చిన్నారి పురోహిత భవాని వేమరెడ్డిగా ఈ రోజు కోరుతున్నాం. ముఖాపురం దానమ్మగా పాత్ర నిర్వహించినటువంటి చిన్నప్పగా పాత్రను పోషించినటువంటి యొక్క చిన్నారులు దాసమయ్యగా భూమి పరమేశ్వర స్వామి గారు చిన్నారిని సత్కరించవలసిందిగా ఇప్పుడు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బిబ్బలి రవిశంకర్ గారిని కోరుతున్నాం. పైకి రాసంగా కోరుతున్నాం. కృషిగా సంఘం యొక్క వ్యక్తి పురోహిత దీక్షితుగా ఆనంద్ కుమార్ గారు గత కొన్ని నెలల క్రితం తాండూరు పాత తాండూరు మధ్యన ఉన్న రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ప్రాంతంలో రోడ్డు మొత్తం పాడైపోయింది. ఆ ప్రాంతం బురదమయంగా మారింది. విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులకు, పాత తాండూరు వాసులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో పాత తాండూరు వాసులు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులు దృష్టి సాధించి రోడ్డును మరమ్మతు చేయాలని కోరారు. ప్రాబ్లం చాలా అవుతున్నాయి. అందరికీ చాలా పోలీకే తక్షణమే మున్సిపల్ కమిషనర్ కానీ కమిషనర్ కానీ మన ఎమ్మెల్యే గారు ఎంతైనా స్పందించి ఈ రోడ్డు మాకు వేయగలని మనవి చేస్తున్నాం. ఆ బ్రిడ్జ్ కిందికి పోవాలంటే అక్కడ కూడా ప్రాబ్లం ఉన్నది. ఈడ గేట్ పడుతుంది, మళ్ళీ పిల్లలు ఆ గేట్ పడుతున్నా అని పోతుంటే స్కూల్ పోయే పిల్లలంతా తీసుకుపోయేటప్పుడు కింద పడుతున్నారు. బండ్లు ఈడ మొత్తం 2 వీలర్స్ బట్టల మీద బురద పడుతున్నారు. మొత్తం అందరికీ వర్షం పడితే అయిపోయి, కొంచెం వర్షం పడితే ఇదవుతున్నది. ఈ మేము మా ప్రాంతం వచ్చి చూసిపోతున్నారు అంతే. ఎవరు మా పాత అసలు పట్టించుకుంటాను లేదు సార్. దయచేసి మీరన్నా దయచేసి మీకు 1,000,000 వందనాలు మీ పాదాలకు. దయచేసి దయచేయండి అంతే. మీకు ఏం అడుగుతాం మేము, ఇది ఒక్కటి న్యాయం అడుగుతున్నాం అంతే. మేము ఇక హిందూ ముస్లిం అన్నదమ్ములాగా ఉంటాం. మాకు అదే కోరిక, మాకు కోరేది ఏమి అడుగుతలేం మేము. మాకు అంతే, మాకు మించింది ఏమొద్దు. మాకు రోడ్ ఒక్కటి బాగా చేయండి అంతే సార్. మీకు ఏం అడిగేది ఏం లేదు. छोटे छोटे बच्चे आते हैं स्कूल के आपको आता जोड़ो अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। यहाँ पे आने जाने इतनी तकलीफ है, हद से ज़्यादा तकलीफ है। हम तो नौजवान बच्चे कैसे तो भी चले आते, ज़ईफ़ जने कैसे जाएंगे। और स्कूल के बच्चे आए, कॉलेज के बच्चे आए, यहाँ पे स्कूल के रोजाना सुबह 8 बजे आए तो चिक्कड़, शाम में 5 बजे को भी चिक्कड़। एक जना खाली 8 दिन में एक बार आ रहे, यूट्यूब पे डाल रहे, फेसबुक पे डाल रहे, वही जिससे हो जा रहा। ये हर जना सुन रहा, लाइट ले ले रहा, खामोश बढ़ जा रहा। बोलने का मतलब ये नहीं, तकलीफ है बात ही। जब भी वो गुस्सा आता, खाली जी बोलना बेफजूल नहीं है। अब देखो लेडीज कैसे जा रहे हो, आप लोग एक बार आके सर्वे करे तो मालूम होगा। खाली रोजाना फेसबुक पे डाल के वेस्ट हो जा रहा है बोलना है।
हमारे हबीब लाला से भी गुजारिश है, सबसे गुजारिश है भैया, फोटो उतार रहे आ रहे बस इतना ही हो जा रहा है। फोटो उतारने में फायदा नहीं है, हल्के दिखाया तो अच्छा होता। తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 24లో ఎన్నో రోజులుగా విద్యుత్ దీపాలు లేక అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాలనీకి చెందిన గీతా పారాయణం చేసే నర్సింహులు ప్రతిరోజు తమ కాలనీకి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ ను కోరడంతో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, స్థానిక కోఆప్షన్ సభ్యులు వెంకట్రాములు, కౌన్సిలర్ సాహు శ్రీలత సహాయ సహకారాలతో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో కాలనీ వాసులు మరియు నర్సింహులు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తమ ప్రాంతంలో రోడ్డును కూడా వేయాలని కాలనీ వాసులు ప్రజాప్రతినిధులను కోరారు. సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. శ్రీమద్గురు గారు పెద్దలు జ్ఞానవాళ్ళు శ్రీ నిత్యశుద్ధానంద స్వామి పాదపద్మలకు నమస్కరిస్తూ, ఆశ్రమ పీఠాధిపతి శివానంద స్వామి పాదపద్మలకు నమస్కరిస్తూ, ఇక్కడ ఆశీనులైనటువంటి మహాత్ములు ప్రజా పరిపాలకులకు మరి ఆశీర్వాదాలు చేస్తూ, మాకు ఎంతో కష్టంలో ఉంది, అమ్మగారులకు ఎన్నోసార్లు వినతి చేసుకుంటే దయ కలిగి మాకు తొందరగానే అంటే చీకటి రాత్రిలోకి వెళ్ళి వెలుగులో తెచ్చింది. వెలుగు అయిపోయినాక అమ్మగారికి ఇవ్వలేదు, అమ్మ ఇంకా కావాలి అంటే మాలిన్యం మురికిలోకి వెళ్ళి మరి మాకు మంచిగా మాలిన్యం లేకుండా చేసింది. ఇంకొకటి ఏంటంటే అమ్మగారులతోని ఒక రోడ్ ఒక్కటి మాత్రము ఇంట్లోకి రాకుండా ఇబ్బంది ఉన్నాము, తొందరగా చేసి ప్రజా పరిపాలకులు మంచి పేరు పొందాలి అని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు చేయడమే మీది గొప్పతనము. ఎందుకంటే ఉన్న జాగాలు చేస్తే అంత రాదు, ఇటువంటి చేయడము చాలా గొప్ప విశేషము అని చెప్పి ఈరోజు ఏదైతే 24 వార్డులో ఇక్కడ నారాయణ అంకుల్ నర్సింగ్ అంకుల్ గీతా పారాయణంలో చాలా పేరుగాంచిన వాళ్ళు. ఈ అంకుల్ ఇక్కడ వాళ్ళని ఇల్లు ఉంది, వారికి ఒక్కరి కోసమే కాదు ఈ కాలనీలో చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి చీకట్లో ఇక్కడ ఒక పోల్ కూడా లేకుండే, ఒక లైట్ కూడా లేదు, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్డు వ్యవస్థ లేదు అని ఎవ్రీడే అదేమంటారు స్వామికి ఎట్లా పూజ చేస్తారో అట్లా నాకు ఫోన్ చేసి రోజు అడుగుతుంటారు. ఆ రకంగా అంకుల్ వెంబడబడినందుకే ఖచ్చితంగా చెప్పాలంటే అంకుల్ రోజు వెంబడబడినందుకు ఈ ఏరియాలో లైట్ కూడా లేదని నేనే స్పెషల్గా రావడం జరిగింది. వచ్చి చూసిన నిజంగానే ఇక్కడ ఈ ఏరియాలో అసలు చాలా చీకటితో ఉంది. అందుకని ఇమీడియట్గా పోల్ వేయించి లైట్ కూడా వేపేయడం జరిగింది. అలాగే రోడ్డు లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, మురికి నీళ్ళు మోరు నీళ్ళు అన్నీ లోపలికి వస్తున్నాయంటే ఈరోజు ఈ వార్డుకి మన కోఆప్షన్ మెంబర్ అయిన వెంకటరమణ గారి సహాయంతో, అంటే వెంకటరమణ గారికి కూడా ఒక 5 లక్షలు పెట్టడం జరిగింది కాబట్టి ఆ ఫండ్ని అన్న ఇక్కడ తాతగారి ఇంటి ముందర పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ డ్రైన్ వర్క్ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే ఇంకా ఒక రోడ్ వర్క్ ఉందని అంకుల్ చెప్తున్నారు, దాన్ని కూడా అతి త్వరలో చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే మొన్న కౌన్సిల్ మీటింగ్లో కూడా ఎమ్మెల్యే గారు కోఆప్షన్ మెంబర్లు అందరూ కూడా అడుగుతున్నారు అంటే సరే పెట్టండి అమ్మా అని చెప్పడం జరిగింది. దాంట్లోని 4 కోఆప్షన్స్కి కూడా ఫండ్ పెట్టడం జరిగింది. పెద్ద మనసుతో వెంకటరమణ మాకు ఇక్కడ ఇవ్వడం చాలా సంతోషం. ఇక్కడ సహకరించినందుకు వెంకటరమణ గారికి, వార్డు కౌన్సిలర్ సౌశ్రీలత గారికి, పంతులు గారికి, అలాగే నరసింహ అంకుల్ గారికి, రెడ్డి అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే అంకుల్ ఆశీర్వాదం ఎప్పటికీ ఇలాగే ఉంటే ఇంకా మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable